అసెంబ్లీలో ఒక ఆసక్తికరమైన పరిణామం అయితే చోటు చేసుకున్నాం మేడం. సీఎం గారు నేరుగా వచ్చి ప్రతిపక్ష నాయకుడిని కలవడం అనేది చాలా ఆసక్తికరమైన పరిణామమే. అయినప్పటికీ అక్కడ ఒక సంఘటన మేడం చూసినట్టయితే కేటీఆర్ గారు, పాడి కౌశిక్ రెడ్డి గారు మాత్రం అక్కడ లేవలేదు. బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం రేవంత్ రెడ్డి గారు రాగానే లేచి నిల్చున్నారు. ఆయనకు మర్యాద ఇచ్చుకున్నారు, ఇద్దరు మర్యాద ఇచ్చుకున్నారు మేడం. కానీ కేటీఆర్ గారు మాత్రం అస్సలు లేవలేదు. పక్కనే కూర్చున్న పాడి కౌశిక్ రెడ్డి సైతం లేవలేదు మేడం. దీన్ని అహంకారం అని మీరు అంటున్నారు, ఆత్మాభిమానం అని కేటీఆర్ గారు అంటున్నారు మేడం. దీన్ని ఎలా చూస్తారు మీరు? ముఖ్యమంత్రి వస్తే అందరు గౌరవంగా లేచి నిలబడితే తను లేవకపోవడం ఆత్మాభిమానం అవుతుందా? అంటే మర్యాద ఎంత ఉందో ఇదివరకేమో చాలా పొంకనాలు పొంకిండు కదా కేటీఆర్. ముఖ్యమంత్రి అని చూడలేదు, ముఖ్యమంత్రి అని మర్యాద లేదు, తండ్రి లాంటి వయసున్నోడు అటువంటి మర్యాద లేదు అన్న. నువ్వు ఆ కుర్చీకి గౌరవం అయ్యో, ఆత్మాభిమానం ఏంది? ఆత్మాభిమానం అందరు లేచి నిలబడినాడు, మిగిలినోళ్ళకి ఆత్మాభిమానం లేదంటవా? అంటే మీ వాళ్ళే, మా వాళ్ళని విడిచిపెట్టు, మా వాళ్ళు అందరు ఎలాగో గౌరవం ఇస్తారు, కానీ మీ వాళ్ళు, మిగతా వాళ్ళు, మీ ఇద్దరు తప్పించే మిగతా వాళ్ళు 25 మంది లేచి నిలబడ్డప్పుడు నీకేం బాధ? లేచి నిలబడ్డానికి సరే అంటే నువ్వు అన్నమాట, లేచి నిలబడ్డప్పుడు నీకు ఆత్మాభిమానం అడ్డం వచ్చిందేమో, కానీ నిలబడిన వాళ్ళు అందరు లేచి నిలబడిన వాళ్ళకి ఆత్మాభిమానం లేదని ఒప్పుకుంటున్నావా, లేకపోతే వాళ్ళు మీరు చెప్పినట్టు వినలేదని ఈ మాట అంటున్నావా? నాకు అర్థం కాలేదు. కానీ ఎక్కడనో గాలికి వచ్చి గబుక్కున ఎమ్మెల్యే, గబుక్కున మంత్రి అయినప్పుడు ఆచారాలు పద్ధతులు ఎక్కడి నుంచి తెలుస్తాయి? అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఎదిగితే తెలుస్తుంది. తండ్రి చాటు కొడుకుని తండ్రి పేరు చెప్పి బతుకటోడు అంటే గిట్టనే ఉంటుంది. మర్యాదలు సభ మర్యాదలు తెలియదు, కనీసం గౌరవం తెలియదు. ఆత్మాభిమానం అంట ఎవరి దగ్గర ఆత్మాభిమానం చూపించాలి? ఎప్పుడు చూపించాలి? ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు, తిట్టినా తిట్టించుకోవాలి, అన్నా అనిచ్చుకోవాలి. మీరు తిట్టినే మర్చిపోతే ఎవరేమో శుద్ధపుసలు కాదని నేను ఎన్నోసార్లు చెప్పిన. తండ్రిని తిట్టింది గిడి వరకు ఉన్నది అని అంటే, నీ తండ్రి తిట్టినప్పుడు, నువ్వు తిట్టినప్పుడు అందరికి కూడా ఉంటుంది. ఆడ నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెంప మీద పెళ్ళమని వేస్తుర్రాడ నీకు, నువ్వు తిట్టిన మాటలకి. అయినా గౌరవంతో మరి నువ్వు తిట్టిన మాటలకు నీ తండ్రి దగ్గరికి వెళ్ళి గౌరవంగా మరి విశేషణ కదా ముఖ్యమంత్రి గారు, మరి ఆయనకు కూడా గిడి దాకా ఉంటుంది కదా చెప్పు. మరి నీ ఒక్కరికే ఉంటుందా? నీ ఒక్కనివే సొగ్గానివా? అందరికి తెలుస్తుంది కదా ఆత్మాభిమానం అంటే ఏందో. మరి నీకు ఆత్మాభిమానం ఉంటే యువతలోకి ఆత్మాభిమానం లేదా? గది తెలుసుకొని మసులుకుంటే బాగుంటుంది. ఇంకా నేను చెప్తున్నా కదా, అహంకారం చావలేదు, అహంకారం ఎక్కువ కొట్టుకొని వస్తున్నారు. ఇట్లా అహంకారం పడి 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 డే బై డే కొలాప్స్ అయిపోతున్నారు. ఆ కొలాప్స్ కావడానికి కేసీఆర్ వాళ్ళని చూసి కనీసం బుద్ధి గడి పెట్టాలి అంటున్నాను. ఈ పార్టీని చంపడానికి ఎవ్వరు అవసరం లేదు, బయట వాళ్ళిద్దరు చాలు. ఇక పాడిగానికి అయితే గౌరవంగా ఇచ్చే మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయనకి తల బిరుసు ఎక్కువైపోయింది. కేటీఆర్ని చూసుకొని నెక్స్ట్ కేటీఆర్ తర్వాత నన్నేమన్నా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తారా అని వాళ్ళ నాయనగితే కేటీఆర్ని తప్పించేస్తే నాకే చేస్తారని ఆశలు ఉన్నాడేమో. కానీ కేసీఆర్ కుటుంబము, కేసీఆర్ బీఆర్ఎస్ వాళ్ళు నమ్మించి గొంతు కోసుట్ల నంబర్ 1. వాళ్ళ దగ్గర ఉన్నోళ్ళందరూ ఎంతో మంది బయటకు వచ్చి చెప్తున్నారు కదా, మేము తెలంగాణ పోరాటంలో మేము ఉన్నోళ్ళము, తెలంగాణ కోసం ఉద్యమం చేసిన వాళ్ళం మేము, మాకందరికి ఎవరికేం చేసిండు, తర్వాత ఎవరినో కావాల్సిన వాళ్ళని తెచ్చుకొని పెట్టుకొని మమ్మల్ని అందరిని లాద్దరిని కేసీఆర్ అని చెప్పాడు. నీకు కూడా ఓ రోజు అదే బతుకవుతుంది. ఎగిరెగిరి పడినోడంట, ఏమిటికి కాకుండా పోయిండంట, ఆకు ఎంగిలాకు ఎగిరెగిరి ఇసరాకు ఎగిరే ఏమీ లేని ఎంగిలాకు ఎగిరెగిరి పడుతుంది. అన్నీ ఉన్నమ్మా అణిగి మణిగి ఉంటుంది. కాబట్టి నీకు ఎగిరెగిరి పడుతున్నారు కాబట్టి అహంకారం తలకెక్కింది. కాబట్టి తొందరలో నీ అహంకారం అయితే ప్రజలు తీస్తారు, ఎవరో అవసరం లేదు.